హలో ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఈరోజు ఏపీఎంఎస్ వారు విడుదల చేసినటువంటి ప్రవేశ ఫలితాలను మనం ఎలా తెలుసుకోవాలి? మరి తెలుసుకోవడానికి మనము ఏ సైట్‌లోకి వెళ్ళాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి క్యాండిడేట్ ఐడీ మర్చిపోతే దాన్ని మరీ తిరిగి ఎలా పొందాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. మొదటగా మనము క్రోమ్‌లోకి వెళ్ళి ఏపీఎంఎస్ అని టైప్ చేయాలి. ఏమంటే ఏపీఎంఎస్, ఏపీఎంఎస్ అని టైప్ చేసిన తరువాత మరి ఏపీఎంఎస్ సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో పైన ఇంటర్మీడియేట్ వాళ్ళకి, నెక్స్ట్ కింద వచ్చేసి 6th క్లాస్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. 6th క్లాస్‌లో ఇక్కడ వ్యూ రిజల్ట్స్, హాల్ టికెట్, డౌన్లోడ్, ప్రింట్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ మీద ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఉంటుంది. అందులో మనము క్యాండిడేట్ ఐడిని ఇవ్వాలి. మరి తర్వాత పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత అక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాను మనం ఎంటర్ చేసినట్లయితే కనుక ఎంటర్ చేసి మరి ఈ విధంగా మనము లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ పిల్లవాడి యొక్క లాగిన్ అనేది మనకి కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఇక్కడ హోమ్ బటన్లో మనం క్లిక్ చేసినట్లయితే కనుక సర్వీసెస్, ఆ సర్వీసెస్లో 6th అప్లికేషన్, 6th ప్రింట్ అప్లికేషన్, ఏపీఎంఎస్ 6th రిజల్ట్ అని ఉంటుంది. రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీన్ని మనము ఆ తర్వాత వచ్చి చూసుకున్న తర్వాత ప్రింట్ కావాలంటే అక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనము మన యొక్క ఫైల్లో దీన్ని మనము సేవ్ చేసుకోవడానికి వీలుగా మనకు అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. అందులో మనము ఆ ఫైల్ని మనము సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనము ఈ క్యాండిడేట్ ఐడి అనేది మనం మర్చిపోతే మనం ఏం చేయాలి? అలాగే ఇక్కడ వచ్చేసి ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి అని ఉంది. ఈ ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మొబైల్ నెంబరు, ఆ క్యాండిడేట్ యొక్క మొబైల్, అంటే మనం అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని అక్కడ ఇవ్వాలి. తర్వాత క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఈ విధంగా క్యాప్షాను మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద మనము క్లిక్ చేసినట్లయితే కనుక ఆ పిల్లవాడి యొక్క మరి క్యాండిడేట్ ఐడి అనేది మనకు తెలిసిపోతుంది. అది ఏ విధంగా అంటే కనుక ఈ విధంగా మనకు క్యాండిడేట్ ఐడి అనేది మనకు రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ అది నేము, క్యాండిడేట్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ క్యాండిడేట్ ఐడిని బేస్ చేసుకొని మరి ఆ పిల్లవాడి యొక్క రిజల్ట్ను మనము డౌన్లోడ్ చూసుకోవచ్చు. ఈ విధంగా మనము చూసుకోవచ్చు. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని అప్డేట్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.